సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ సెంట్రింగ్ యూనియన్ తరఫున ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు నిమ్మల వెంకన్న పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ సెంట్రింగ్ యూనియన్ తరఫున ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు నిమ్మల వెంకన్న పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ భారతమాత రాజ్యాంగ గొప్పతనం, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం ఏర్పాటులో రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేషమైన కృషి ప్రపంచానికి స్ఫూర్తిదాతగా నిలిచాడని కొనియాడారు. పౌరునికి దేశం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఒక కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎస్కే రఫీ, ఉపాధ్యక్షుడు శివరాత్రి శ్రీను, కార్యదర్శి రాంబాబు, పొన్నం సైదులు, శంకర్, నాగరాజు, సతీష్, వలి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, వర్కర్సు, మేస్త్రీలు, ఓనర్లు అందరూ కలిసి ఈ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మన భారతదేశానికి గణతంత్రం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే రాజ్యాంగాన్ని రచించిన రోజు. రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 125 దేశాలు అన్వేషించి ప్రతి దానికి ఒక సంకల్పం చేసి ఇవాళ ఆ రోజును ఈరోజు చేసి అన్ని 76 సంవత్సరాలు దీన్ని ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ పోతూ మనం ఇంకెంతో ఉత్తేజంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ శుభాకాంక్షలు. యూనియన్ సంబంధించిన సభ్యులు నా కుటుంబ సభ్యులందరూ తెలియజేసేది ఏంటంటే ఈ 2025, 2026లో మన సొంత బిల్డింగ్లు చేసుకోవాలనే జెండావిష్కరణ చేసుకోవాలనే సంకల్పం నాలో ఉంది. అది మనం ఖచ్చితంగా చేసి తీరుదాం అనే కోరిక కోరుతూ మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.